హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని చూసి నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇవాళ వీడియో దేని గురించి అంటే, నన్ను ఒకళ్ళు రిక్వెస్ట్ చేశారండి, లైక్ దోశ పిండి ఇడ్లీ పిండి ఎలా చేసుకోవాలి, యూఎస్లో మాకు ఫెర్మెంట్ అవ్వట్లేదు అని అడిగారు. సో నేను వాళ్ళ కోసం అని స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నానండి. సో ఈ వీడియో నేను జస్ట్ దోశ అండ్ ఇడ్లీ బెటర్స్ ఎలా చేస్తాను అన్నది మాత్రమే చూపిస్తున్నానండి. ఇది ఫాలో అవ్వండి, ఇలాగే చేయండి అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఒక్కొక్కళ్ళు రేషియోస్ డిఫరెంట్ ఉంటాయండి. ఒకళ్ళు 1:2 చేస్తే ఒకళ్ళు 1:3, 4 అలా డిఫరెంట్గా ఉంటాయి. సో జస్ట్ నేను ఎలా చేస్తాను అన్నది మాత్రమే చూపిస్తున్నాను. సో హోప్ యూ గైజ్ అండర్స్టాండ్. సో ఇక్కడ ఫస్ట్ నేనైతే ఇడ్లీ బెటర్ ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ సేమ్ సైజ్ తీసుకోవాలండి. నేను ఇక్కడ 1:2 రేషియో ఫాలో అవుతాను ఇడ్లీ బెటర్కి. 1 గ్లాస్ ఆఫ్ మినప్పప్పుకి ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. మీరు కప్పు తీసుకుంటే కప్పు, గ్లాస్ తీసుకుంటే గ్లాసు సేమ్ సైజ్ ఉండాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే ఆర్ ఏ గ్లాస్తో అయితే మీరు మినప్పప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో ఇడ్లీ రవ్వ ఉండాలి. సో ఇక్కడ 1:2 అనమాట. అండ్ సెపరేట్గా వాటిని నానబెట్టుకోవాలి, సోక్ చేసుకోవాలి. సో ఒక బౌల్లో ఏంటంటే మినప్పప్పు, అలాగే కొన్ని మెంతులు వేస్తానండి నేను. మెంతులు ఎందుకు అంటే దాన్ని సాఫ్ట్నెస్, ఇడ్లీ అన్నది సాఫ్ట్గా వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక బౌల్లో మినప్పప్పు అలాగే కొన్ని మెంతులు వేసి నానబెడతాను. అండ్ సెపరేట్ బౌల్లో 2 గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వ వాడతాను నేను. చాలామంది ఇడ్లీ రైస్ కూడా యూస్ చేస్తారు, బట్ నేనైతే ఇడ్లీ రవ్వ వేస్తాను. సో ఒక గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసుల రవ్వ నానబెట్టాను. ఇది అట్లీస్ట్ 5 అవర్స్ అయినా నానాలండి, లేదు అంటే ఓవర్ నైట్ నానితే ఇంకా మంచిది. అండ్ నానిన తర్వాత లైక్ యాజ్ యూజువల్గా మనం గ్రైండర్ ఆర్ మిక్సీ యూస్ చేసి దాన్ని రుబ్బుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను ఇడ్లీలు ఎలా వేస్తాను అన్నది కూడా చూపిస్తున్నానండి. ఎందుకంటే నేను ఇన్స్టెంట్ పాట్ యూస్ చేసి ఆ రోజు ఇడ్లీ వేశాను. సో ఎవరైనా ఇన్స్టెంట్ పాట్ యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పి నేను చూపిస్తున్నాను. సో యాజ్ యూజువల్గా మనం ఇడ్లీ ప్లేట్స్కి గ్రీస్ చేసుకుని బేటర్ అంతా వేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్స్టెంట్ పాట్ చూస్తున్నారు కదా, ఇందులో ఏంటంటే మనం ఇడ్లీ కుక్కర్కి ఎలా అయితే కిందన నీళ్లు పోసుకుంటామో, వాటర్ పోసుకుంటామో, సో అలాగే కొంచెం వాటర్ వేసుకొని పైన స్టాండ్ ఉంది కదా, దాని మీద నేను డైరెక్ట్గా ఈ ఇడ్లీ స్టాండ్ అనేది పెట్టేస్తాను. ఇలా పెట్టేసి మనం మూత పెట్టేసుకుంటే ఒక స్టీమ్ ఆప్షన్ ఉంది కదా, ఆ స్టీమ్ ఆప్షన్ ప్రెస్ చేస్తానండి. అండ్ మధ్య మధ్యలో చూసుకుంటాను. అండ్ లిడ్ మాత్రం నేను ప్రెషర్ కుక్కర్ది అయితే పెట్టనండి, జస్ట్ నా దగ్గర ఉన్న వేరే గ్లాస్ అంటే మీరు చూస్తున్నారు కదా అలాంటిది పెడతాను. సో దట్ మనకి తెలుస్తుంది ఎంతవరకు కుక్ అవుతోంది, అయ్యింది అన్నది ఐడియా వస్తుంది. అండ్ మధ్య మధ్యలో తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు ఎంతవరకు అయింది అన్నది. సో అదండి, ఇడ్లీ అయితే నేను అలా వేస్తాను. అండ్ ఇంకా ఫర్మెంటేషన్ దానికి వస్తే, యుఎస్లో వెదర్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటుందండి. సో నార్మల్గా నేను ఫెర్మెంటేషన్కి ఎలా వాడతాను అంటే, మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ రుబ్బేస్తానండి. అండ్ ఆ రోజు నైట్ అంతా కూడా నేను పిండిని బయటే ఉంచుతాను. అండ్ లేదు మాకు చల్లగా ఉంటుంది, బయట అవ్వట్లేదు అనుకుంటే, ఇక్కడ యుఎస్లో చాలా మోస్ట్లీ అన్ని అపార్ట్మెంట్స్లో స్టవ్ కిందన కన్వెన్షనల్ ఓవెన్ వస్తుంది కదండి. సో దానికి ఏంటంటే లైట్ ఉంటుంది. సో ఆ లైట్ ఆన్ చేసుకుంటే మనకి లోపల వార్మ్నెస్కి ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో అది ఆల్రెడీ నేను టిప్ యూస్ చేశానండి, అది మాత్రం బాగా వర్క్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం బేటర్ వేసుకున్నప్పుడు సాల్ట్ వేసేసుకున్నా కూడా మనకి ఫాస్ట్గానే ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో వెదర్ వేడిగా ఉంది అనుకుంటే మాత్రం సాల్ట్ యాడ్ చేయకండి, ఎందుకంటే ఫాస్ట్గా ఫర్మెంట్ అయిపోయి పులిసిపోయే అవకాశం ఉంటుంది. చల్లగా ఉన్న ప్రదేశాల్లో మాత్రం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఫర్మెంటేషన్ అన్నది ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చేసే 1:2 రేషియోకి ఇడ్లీలు ఇలా వస్తాయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. సో అది ఇడ్లీ పిండి అయితే నేను అలా చేస్తాను. ఇప్పుడు దోశ బేటర్ ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తున్నాను. సో దోశకి ఇక్కడ నేనైతే సేమ్ సైజ్ అండి, మనం మినప్పప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో ఇక్కడ రైస్ తీసుకుంటున్నాను. ఇది కూడా 1:2 రేషియో అనమాట. 1 గ్లాస్ మినప్పప్పుకి
2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. ఇది సోనా మసూరి రైస్ తీసుకున్నాను. అండ్ ఒక రైస్ కుక్కర్ కప్పు అటుకులు తీసుకున్నాను. ఈ అటుకులు వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి కలర్ అన్నది వస్తుందండి దోశలు. సో మనకి ఇడ్లీకి నానబెట్టుకున్నట్టు సపరేట్గా నానబెట్టుకోకర్లేదు, ఇవన్నీ కూడా ఒకే బౌల్లో వేసుకుని నానబెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఒక గ్లాస్ మినపప్పు వేసాను, తర్వాత అదే గ్లాస్ సైజుతో 2 గ్లాసులు బియ్యం వేస్తున్నానండి, రైస్ వేసాను, తర్వాత అటుకులు వేస్తున్నాను అనమాట. సో ఇందులో కూడా కొంచెం అటుకులు మెంతులు వేస్తారు కానీ చాలామంది వేయరండి, అంటే చేదు వస్తుందేమో అని భయపడతారు. ఇక్కడ నేను కూడా వేయలేదు. సో మినపప్పు, బియ్యం, అటుకులు ఇవి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని అందులో వాటర్ పోసుకోవాలండి. ఎప్పుడైనా సోక్ చేసుకునేటప్పుడు వాటర్ ఫుల్గా పోసుకోవాలి, ఎందుకంటే మనకి మినపప్పు కానీ ఏదైనా ఉబ్బుతుంది కదా, సో వాటర్ అంతా పీల్చుకుంటుంది. సో సఫిషియెంట్ వాటర్ అయితే అందులో వేసుకోవాలి. సో అలా వేసుకొని ఓవర్ నైట్ ఉంచిన తర్వాత మనం మిక్సీ ఆర్ గ్రైండర్ యూస్ చేసుకుని, ఇక్కడ చూస్తున్నారు కదా దోశ పిండి రుబ్బుకోవాలన్నమాట. సో సేమ్ ఇది అంతే అండి. ఫర్మెంటేషన్కి ఏంటంటే చల్లగా ఉంటే కనుక కన్వెన్షనల్ ఓవెన్లో జస్ట్ లైట్ వార్మ్నెస్కి లైట్ వేసి కింద పెడితే మనకి బాగా ఇదవుతుందండి. సో అండ్ దోశ కూడా మనకి అటుకులు వేయడం వల్ల మంచి కలర్ అన్నది వస్తుంది. సో అదండి, నేనైతే ఇలా యూస్ చేసి చేస్తాను. చాలామంది దోశల బ్యాటర్లో ఏంటంటే శనగపప్పు ఇవి కూడా వేసి చేసుకుంటారు, బట్ నేనైతే జస్ట్ మినపప్పు రైసే మాత్రం యూస్ చేస్తాను అటుకులు. సో చూసారు కదా, ఇది హోప్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి రిక్వెస్ట్ చేసినందుకు వీడియో, ఎందుకంటే డెఫినెట్గా మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. లైక్ ఎవరైనా అడిగినా, అది ఒకళ్ళు అడిగారు ఇద్దరు అడిగారు అనేది డజంట్ మ్యాటర్. సో మీరు అడిగితే చాలు, లైక్ ఎనీ కుకింగ్ వీడియోస్ కానీ ఏదైనా ట్రావెల్ కానీ డెఫినెట్గా చేస్తాము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.